హలో మై సెల్ స్క్వాడ్, ఎలా ఉన్నారు మీరందరూ? సో ఈరోజు వై నో లెర్నింగ్ టెక్నిక్స్ వర్క్ ఫ్రమ్ మీ. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎన్ని టెక్నిక్స్ యూస్ చేసినా వాళ్ళకు ఆ టెక్నిక్స్ అనేవి వర్క్ అవ్వవన్నమాట. సో అలా ఎందుకు జరుగుతుంది అనేది మనం ఈరోజు తెలుసుకొని దాన్ని ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం చూద్దాం. సో దిస్ ఈజ్ యువర్ బయాలజీ మాస్టర్ టీచర్ సుమ్యా షేక్. వామ్ వెల్కమ్ టు వేదాంతు 8, 9, 10 ఛానల్. సో స్టార్ట్ చేసేద్దామా మరి మనము? రెడీయా మీరందరూ? సో కొంతమంది చాలా లేజీగా ఏవో టెక్నిక్స్ ఫాలో అయినా కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వరు, అదొక పాయింట్. కానీ మనకు అనిపిస్తుంటుంది కదా, ఏంటబ్బా ఎన్ని లెర్నింగ్ కొంతమంది మెడిటేషన్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, అయినా వాళ్ళకు లెర్నింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో అవనేది వర్క్ అవ్వవు. సో ఎందుకు అలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు చెప్పండి? అలా ఎందుకు జరుగుతుందంటే మనం ఏదో చేస్తున్నాం చూడండి, మనకు నచ్చింది చేయడంలో చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే చూడండి, చదవడం ఓన్లీ మనకు చదువుతున్నప్పుడు నిద్ర ఎందుకు వస్తుంది అసలు చెప్పండి? ఎందుకంటే మనకు ఆ పని చేయడం, ఆ చదవడం అనేది ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. అందుకు మనకు అదే మనము నావెల్స్ చదువుతాము, హ్యారీ పోటర్స్ నావెల్స్ కామిక్స్ చదువుతాము, అవి ఇవి కామిక్స్ చదువుతాము, అప్పుడు మనకు నిద్ర రాదే. కార్టూన్స్ చూసేటప్పుడు నిద్ర రాదు, ఇంట్రెస్టింగ్ మూవీస్ చూసేటప్పుడు నిద్ర రాదు. మరి మనకు చదువుకునేటప్పుడే ఎందుకు చదువుకునేటప్పుడు మనకు నిద్ర వస్తుందంటే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్, వీ డోంట్ ఫీల్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్, దట్స్ వై వీ ఫీల్ స్లీపీ. సో దీన్ని మనము ఈరోజు క్రాక్ చేసేద్దామా? ఈ లెర్నింగ్ టెక్నిక్స్ ఎందుకు వర్క్ అవ్వవు, నిద్ర ఎందుకు వస్తుంది చదువుకునేటప్పుడు, పదండి చూద్దాం. సో మనము హంగ్రీగా ఉన్నప్పుడు ఏం చేస్తాము? తినాలి, ఏదో ఒకటి తినాలి, టేస్టీదే తింటాం. అయినా వెతికి ఏ రెస్టారెంట్లో ఏది టేస్టీగా ఉంది, ఏ చౌరస్తాలో ఎక్కడ దొరుకుతుంది, ఏం టేస్టీగా దొరుకుతుంది అని మనం వెతికి మరీ మనకు కావాల్సిన టేస్టీ ఫుడ్స్ మనం తింటామే. మరి చదువు విషయంలో అలా మనం ఎందుకు చేయము? మీకు అందరికీ చదువు అంటే ఇష్టం ఉండదని అలా ఏమి ఉండదు, కానీ కొంతమందికి మనలో ఒక్కో సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి మ్యాథ్స్ అంటే ఇష్టం, కొంతమందికి సైన్స్ అంటే ఇష్టం, కొంతమందికి సోషల్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి కెమికల్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి హ్యూమన్ బాడీలో ఇంకా ఏమేమి ఉన్నాయని తెలుసుకోవాలి, బయాలజీలో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి, ఫర్రాటేదార్ సూపర్ కెర్రాక్ ఇంగ్లీష్ మాట్లాడాలని కొంతమందికి ఉంటుంది. అలా ఉంటుంది కదా మనలో. సో మనకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, మన టేస్టీ ఫుడ్ వెతికి ఎలా తింటామో, మనకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో మనం మనల్ని ఇన్వాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కానీ క్లాస్ 10th వరకు మనం అన్ని సబ్జెక్ట్స్ చదవాల్సిందే. రిమెంబర్, ఓన్లీ క్లాస్ 10th వరకే మీకు అన్ని సబ్జెక్ట్స్ చదవాల్సి ఉంటుంది. దాని తర్వాత యూ కెన్ చూజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్. సో మీరు ఒక గోల్ పెట్టుకోండి, ఇంతవరకే కదా, క్లాస్ 10th వరకే కదా మనం చదవాల్సింది, దాని తర్వాత మనకి ఏ సబ్జెక్ట్ ఇష్టమో మనం అది తీసుకోవచ్చు. కొంతమందికి వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, ఇదే ఫిక్స్డ్ చేసిస్తారు, నువ్వు ఇదే తీసుకోవాలి, డాక్టరే అవ్వాలి, ఇంజనీరే అవ్వాలి, ఇదే అవ్వాలి, అదే అవ్వాలని. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనం వాళ్ళకి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మ్యాక్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగోలేకనో మన లైఫ్లో మనం సొల్యూషన్ తీసుకురాలేకపోతాయి మన మాటలు అండ్ మన యాక్షన్స్. సో మనం ఎప్పుడైతే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి చెప్తామో ఇలా కాదు ఇలా అని చెప్పడానికే మనం ట్రై చేయాలండి, అంతకంటే మనం ఏం చేయలేం కదా, దే ఆర్ అవర్ పేరెంట్స్. అలా అని మనం చెప్పకుండా వాళ్ళు లేదు చెప్తే అది బ్లైండ్గా తీసుకోవడం కూడా చేయకూడదు. మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో, మనకు ఇంట్రెస్ట్ ఉన్న పని మనం చేస్తే 100 times బెస్ట్ రిజల్ట్స్ అనేటివి మనకు వస్తాయి. ఈ మధ్య పేరెంట్స్ చాలా మారిపోయారు. ఇప్పుడు పిల్లల ఇష్టం ఏదుందో, పిల్లల ఇష్టాన్ని చూసే వాళ్ళు కూడా తమ ఇష్టాన్ని చేంజ్ చేసుకుంటున్నారు కదా. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, పాత జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఈ జనరేషన్ పేరెంట్స్ చాలా చేంజ్ అయిపోయారు. పిల్లలు ఇది చదువుతాను అంటే ఎంత కష్టపడి, ఇది చదువుతాను, ఇది చేస్తాను అంటే ఎంత కష్టపడైనా వాళ్ళ ఆ కోరిక తీర్చడానికి వాళ్ళు ఎంతైనా కష్టపడుతున్నారు, ఏం చేయడానికైనా రెడీగా ఉన్నారు. సో అలాంటి పేరెంట్స్ మనం బాధ పెట్టకూడదు కదా. అందుకే మనం ఒక గోల్ అనేది పెట్టేసుకొని మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో, మనకు టేస్టీ ఫుడ్
ఎలా మనం వెతికి తింటామో మనకి ఇంట్రెస్ట్ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని మనం అలా దాంట్లో నిమగ్నమై చేయాలి. సో మనం అదే హంగ్రీగా ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఆమ్ 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 అని తింటాము కదా, వెతికి వెతికి తింటాము, అదే మంచి ఫుడ్. అలాగే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫుడ్ లేకపోయినా వెళ్ళి ఎక్కడికో ఏ చౌరస్తా దగ్గరకో వెళ్ళైనా తినడానికి మనం రెడీనే కదా. సేమ్ అలాగే నీడ్ ఏదైతే మనకు నీడ్ ఇది చేయడం వల్ల, ఇప్పుడు స్టడీ చేయడం వల్ల మనకు అవుట్కమ్, మీకు ఏం అవుట్కమ్ వస్తుంది, ఆ అవుట్కమ్ గురించి మీరు ఫస్ట్ ఆలోచించాలి. ఇప్పుడు నేను బాగా చదువుకొని క్లాస్ ఫస్ట్ వస్తే నాకు అవుట్కమ్ ఏమొస్తుంది, ఒకటి మీరు మీ పేరెంట్స్ని హ్యాపీగా చేయగలరు. ఇంకోటి ఏంటంటే కొన్ని కాలేజెస్ ఏం చేస్తాయి, మెరిట్ స్టూడెంట్స్కి ఫ్రీగా వాళ్ళ కాలేజ్లో చేర్చుకొని ఇంటర్మీడియట్ 2+11 and 12 ఈ 2 years ఫ్రీగా చదివిస్తాయి. ఒకటి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది మీకు దొరుకుతుంది. నాలెడ్జ్ అనేది ఏమి ఇచ్చినా రాదు, ఆ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీకు. ఇంకా మీకు ఎంత రెస్పెక్ట్ దొరుకుతుంది, చాలామంది రెస్పెక్ట్ఫుల్గా కూడా చూస్తారు కదా మంచి మార్క్స్ తెచ్చుకొని బాగా చదువుకుంటే. సో ఇంకా మీకు నాకు తెలిసినంతగా ఈ అవుట్కమ్స్ మీ అవుట్కమ్స్ మేబీ డిఫర్ అయి ఉండొచ్చేమో. ఆ అవుట్కమ్స్ అనేవి ఫస్ట్ ఒక పెన్ అండ్ పేపర్ ఇప్పటికిప్పుడే మీరు తీసుకోండి. పెన్ అండ్ పేపర్ తీసుకొని నేను చదువుకోవడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి, నా గోల్ ఏంటి, నేను ఏం చేయాలి, అసలు జస్ట్ చదువుకొని ఏం లాభం నాకు, ఆ చదువుకోవడం వల్ల నాకు వచ్చేది ఏంటి, అది డిసైడ్ అయ్యి ఫస్ట్ మీ గోల్ ఏంటో మీరు ఆ పేపర్ మీద ఇప్పటికిప్పుడు రాయండి. అండ్ మీకు కమెంట్ కూడా చేయండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నా స్టూడెంట్స్ గోల్స్ అసలు ఎలా ఉన్నాయి, ఏ రేంజ్లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని. సో గోల్స్ కూడా రాయడం మర్చిపోద్దండి. ఐల్ బీ మోర్ దెన్ హ్యాపీ. మీ గోల్స్ చదివైతే నేనైతే చాలా చాలా హ్యాపీగా అవ్వబోతున్నాను, ఎందుకంటే నా స్టూడెంట్స్ గోల్స్ సూపర్గా ఉంటాయని నాకు తెలుసు. ఆ గోల్ అనేది రాసేసారు కదా ఇప్పుడు పేపర్ మీద. మనము ఫుడ్ ఎలాగైతే అరేంజ్ చేసుకొని ఆ నీడ్ మనకు తినాలి అనే ఆ హంగర్ ఎలా ఉందో మనకు, మన గోల్ని ఫిల్ చేసుకోవాలి అనే ఆ హంగర్ అనేది మన బాడీలో మన బ్రెయిన్లో మనం అది డెవలప్ చేసుకోవాలి. ఇది పూర్తి చెయ్యాలి అంటే ఇది పూర్తి చెయ్యాల్సిందే. నేను ఎలాంటివి ఇది పూర్తి చేయడంలో నాకు చాలా ఛాలెంజెస్ చాలా ఎదురవుతాయి. ఆ ఛాలెంజెస్ అన్నిటినీ నేను ఫేస్ చేసి నా గోల్ వరకు నేను రీచ్ అవుతాను అనేది మీరు మీ బ్రెయిన్లో ఆ స్ట్రాంగ్ నీడ్ అనేది మీరు మీ బ్రెయిన్లో తెచ్చుకోవాలి. తెచ్చుకున్నారు కదా, ఫిక్స్ అయిపోయారు కదా, మీరు గోల్ పేపర్ మీద రాసేసారు. ఈ గోల్ కోసం ఉన్న హంగ్రీనెస్ని బ్రెయిన్లోకి తెచ్చుకున్నారు కదా. సో నీడ్ ఈ స్ట్రాంగ్ దట్ ఇట్ మేక్స్, మనకు ఫుడ్ వస్తున్న తర్వాత సారీ అండి, బట్ డూ యూ ఈట్ టు స్టే హెల్దీ అండ్ ఫిట్. తింటాము ఏదో పేరుకి తింటాము, చదువుతాము ఏదో పేరుకి చదువుతాము, అలా ఉంది కదా. మనం హెల్దీ అండ్ ఫిట్గా ఉండడానికి తినాలనుకుంటే మన ఫుడ్ చౌరస్తా ఫుడ్ కాదు, ఇంటి ఫుడ్ తినాలని అనిపిస్తుంది. కానీ మనకు అలా హంగ్రీగా ఉన్నప్పుడు ఒక్కసారి బయటికి ఫ్రెండ్స్తో ఎక్కడికైనా బయటికి వెళ్ళి తింటేనే బాగుంటుంది అని అలా అనిపించవచ్చు కదా. మేబీ నాట్ కదా, మనం హెల్తీగా ఉండడానికే తినము, టేస్ట్ కోసం తింటాము, అందుకే మనకు ఆ హంగర్ అనేది ఉంటుంది కదా. సో చదువుకునేటప్పుడు కూడా మనకు ఇంట్రెస్ట్తో చదవాలి. మనము టేస్టీ ఫుడ్ తినేటప్పుడు దాన్ని ఎంత ఆస్వాదించుకుంటూ తింటాము. చదువు కూడా అలాంటిదే. మీకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, మీకు దాన్ని ఇంట్రెస్ట్గా మీరు మలుచుకున్నారనుకోండి, చదివేటప్పుడు కూడా మీకు అసలు టైం అనేది తెలియదండి. మనకి ఇష్టమైనప్పుడు మనం ఒక 2 గంటల మూవీ చూస్తాము, అసలు 2 గంటలు చూసాక మనకు టైం ఏమైనా అనిపిస్తుందా? మనకు టైం 2 గంటలు ఏంటి చూస్తే ఏంటి 2 గంటలు అయిపోతాయి. 2 గంటల వరకు మనం మూవీలోనే ఉన్నాము, అరే టైం ఎలా అయిపోయిందో తెలియదు అని అనిపిస్తుంది. మనం ఒక్కసారి మీరు చదువులో నిమగ్నం అయిపోయారనుకోండి, ఆ చదువుతూ ఉంటే ఆ ఎస్సెన్స్ అనేది ఎలా ఉంటుందంటే మీరు మీరే తెలుసుకోలేరు. ఏంటి ఇంత టైం అయిపోయిందా, ఇంతవరకు నేను చదువుతూనే ఉన్నానా అని మీకు అనిపిస్తుంటుంది.
సో అలా మనము హెల్తీగా ఉండాలి అనే ధ్యాసలో పెట్టుకొని ఎలా తినమో హెల్తీగా ఉండాలనుకొని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనం ఈ ఏజ్లో అయితే హెల్తీగా ఉండాలని తినము, ఏదో టేస్టీ ఫుడ్ కావాలి అని తింటాము. సేమ్ అలాగే దట్స్ వై ఇఫ్ యూ హ్యావ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ యూ టెన్ టు ప్రిఫర్ టేస్ట్ ఓవర్ న్యూట్రిషన్. ఇదైతే 100% ట్రూ. ఒక పక్క న్యూట్రిషియస్ ఫుడ్, ఒక పక్క ఫ్రూట్స్, ఇంకో పక్క బర్గర్ పెడితే ఏది చూస్ చేసుకుంటారు మీరు చెప్పండి? ఏది చూస్ చేసుకుంటారు? మనం మాత్రం బర్గరే చూస్ చేసుకుంటాం, ఎందుకంటే టేస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్ కదా. అందుకు మనం బర్గర్ చూస్ చేసుకుంటాం. బర్గర్ తినేటప్పుడు మనం ఆలోచిస్తామా ఇది తిన్నాక మన హెల్త్ ఏమవుతుంది, ఈ బర్గర్ ఎప్పుడు చేసి పెట్టారో, దీంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ వేశారో, ఇది హైజీనిక్గా చేశారో లేదో మనం అంత ఆలోచించము. అంతవరకు మనం అసలు ఆలోచించము. ఇప్పుడు ఉంది మన కళ్ళ ముందు టేస్టీగా ఉంది, నోట్లోంచి నీళ్ళు కారిపోతున్నాయి, అది ఫస్ట్ తినేసి మన హంగర్ని తీర్చుకోవాలి అని మన బ్రెయిన్లో అదే ఉంటుంది. సో ఈ సేమ్ సినారియోని మనం ఏం చేయాలి, మన చదువు విషయంలో కూడా అప్లై చేయాలి. సేమ్ ఇదే హంగర్, ఫుడ్ కోసం మనకు హంగర్ ఎలా అయితే ఉందో మన గోల్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇంకా చదువుకోవడానికి అలా ఆ హంగర్ అనేది మన లోపల మనం పెంచుకోవాలి. ఈ హంగర్ అనేది ఎప్పుడు వస్తుంది, మనకు ఎప్పుడైతే ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటుందో, మన గోల్స్ పూర్తి చెయ్యాలి, మన గోల్స్ వరకు రీచ్ అవ్వాలి అనేది మన బ్రెయిన్లో స్ట్రాంగ్గా మనకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఈ హంగర్ అనేది మన లోపలికి వస్తుంది. ఏదైనా సాధించాలబ్బా, ఏదైనా ఖచ్చితంగా సాధించాలి, అందరిలా నేను ఉండకూడదు, ఏదో ఒకటి సాధించి చూపించాలి అనే ఆ హంగర్ ఎప్పుడైతే మనలోకి వస్తుందో, ఆ డెడికేషన్, ఆ డిటర్మినేషన్ ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడు వస్తుంది మనం అప్పుడు ఈ హంగర్ అనేది మనకు ఫ్యూయల్లా పనిచేస్తుంది మన గోల్స్ని పూర్తి చేయడానికి, మన గోల్స్ని ఫుల్ఫిల్ చేయడానికి, మనల్ని సక్సెస్ఫుల్ చేయడానికి. ఇప్పుడు ఫ్యూయల్ ఉంటేనే కదా బైక్ అయినా కార్ అయినా ఏదైనా రన్ అయ్యేది. ఫ్యూయల్ లేకపోతే బైక్ ఆగిపోతుంది. అలాగే మన లైఫ్ కూడా ఈ హంగ్రీనెస్, ఈ డెడికేషన్, ఈ డిటర్మినేషన్ లేకపోతే మన లైఫ్ కూడా అలానే స్టిల్ అయిపోతుంది, స్టాండ్ అయిపోతుంది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అని అంటారు కదా, సేమ్ అలానే ఎక్కడ ఉంటుందో అక్కడే ఉండిపోతాం మనం ఇంకా లైఫ్ లాంగ్. అలాంటి లైఫ్ మనకు కావాలా? వద్దు కదా. మనం ఏదో ఒకటి చేసి చూపించే రకం కదా, అలానే చేసి చూపించాలి. సో అలానే చదువుకునేటప్పుడు ఆ నీడ్ అనేది మీకు అనిపిస్తుందా, ఆ హంగర్ అనేది మీకు ఫీల్ అవుతుందా చెప్పండి? నిజంగా నాకు తెలుసుకోవాలని ఉంది, కమెంట్ చేయండి. మీరు చదువుతారు కదా, చదువుకునేటప్పుడు మీకు నీడ్, ఆ హంగర్, చదవాలి, నా గోల్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, నాకు మంచి మార్క్స్ రావాలనేది నా గోల్, నా పేరెంట్స్ని హ్యాపీగా చూడాలి, వాళ్ళ ఫేస్లో ఆనందం, వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలి అనేది నా గోల్, నా డిటర్మినేషన్ అని మీరు అలా అనుకొని చదువుకుంటారా? కమెంట్ చేయండి, ఎంతమంది అలా చదువుకుంటారు మీరు? ఆ నీడ్ ఎప్పుడైతే మనలోకి వస్తుందో ఫర్ షూర్ నాట్. బట్ నాకు తెలుసు మీలో చాలామంది మన కోసం అంత కష్టపడి, మన కోసం పేరెంట్స్ ఎంతైతే కష్టపడి ఏదైతే మనకు అన్ని సువిధాలు ఇస్తున్నారో వాటి కోసం, వాళ్ళ ఫేస్ మీద చిరునవ్వు చూడడం కోసం, వాళ్ళ కళ్ళలో ఆనందం చూడడం కోసమైనా మనలో చాలామంది చదువుకుంటున్నారు. మీలో చాలామంది అలా చదువుకుంటున్నారని నాకు తెలుసు, అందుకోసమే మీరు చదువుకుంటున్నారని. సో బిఫోర్ గోయింగ్ టు పర్పస్ లెట్ మీ షేర్ ఎన్ ఇన్సిడెంట్. నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేయాలండి మీతో. ఈ స్టోరీ ఇట్స్ అ మినీ స్టోరీ, స్మాల్ స్టోరీ. సో యాక్చువల్లీ నేనేమనుకున్నానంటే, నాకు బీఎస్సీ అయిపోయాక ఒక ఐఐటి కాలేజ్లో బయోటెక్నాలజీ చేయాలని ఉండింది. సో నేను ఐఐటి కాలేజ్లో బయోటెక్నాలజీ చేద్దాము అని అనుకున్నాను. కానీ యాక్చువల్గా ఏమైందంటే అది నాకు తర్వాత తెలిసింది. దానికి ముందు అప్పటి వరకు నేను ఎలా చదివానంటే, చదవాలి, జస్ట్ బుక్స్ తీసుకోవాలి, ఈ చాప్టర్స్ ఫినిష్ చేయాలి, ఇంతవరకు ఇది చదవాలి, అలా చదవాలి, ఇలా చదవాలి అని నా బ్రెయిన్లో ఉండేది. కానీ
పక్కాగా ఒక గోల్, ఎందుకు చదవాలి అనేది నా బ్రెయిన్లో అంత 10th క్లాస్ వరకు నాకు అంత క్లారిటీగా ఉండేది కాదు. నాకేమనిపించేది 10th క్లాస్ వరకు, 10th క్లాస్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, తర్వాత ఇంటర్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. దాని తర్వాత ఒక బిగ్ పిక్చర్ అనేది ఉంటుంది కదా మన లైఫ్లో, ఆ బిగ్ పిక్చర్ గురించి నేను అంత ఆలోచించలేదు. జస్ట్ ఆలోచించాను ఏదో. కానీ మన లైఫ్లో ఆ బిగ్ పిక్చర్ ఏదైతే, ఆ బిగ్ పిక్చర్ ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళే చాలా 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 ముందు వరకు వెళ్తారు. ఐ న్యూ ఇట్. ఆ బిగ్ పిక్చర్ అనేది నేను చూడలేదు. కానీ ఇలా చేయాలి, అలా చేయాలి, బుక్స్ అన్నీ ముందరేసుకోవడం, కూర్చుని పోవడం, చదువుకోవడం, నాట్ గెట్. కొన్నిసార్లు ఎలా అయ్యేదంటే నాకు కొన్ని సబ్జెక్ట్స్ 10th వరకు అయితే నాకు మ్యాథ్స్ చాలా కష్టంగా అనిపించేది. దాని తర్వాత నేను బయాలజీ తీసేసుకున్నానులే అండి, మ్యాథ్స్ని వదిలేశాను, కంప్లీట్గా మ్యాథ్స్ వదిలేశాను. కానీ మ్యాథ్స్ అనేది మన లైఫ్లో ఎప్పుడు, కొన్ని సబ్జెక్ట్స్, ఈ మ్యాథ్స్, బయాలజీ, కెమిస్ట్రీ ఇవన్నీ మన లైఫ్లో నుంచి వెళ్ళవండి. మనం ఎప్పటి వరకు బతుకుంటామో అవన్నీ మన లైఫ్లో ఉండనే ఉంటాయి. ఎక్కడో ఒక చోట మనకు వాటి అవసరం పడుతూనే ఉంటుంది. సో ఏదో ఒకటి చదువుతున్నాం కదా మనము, సేమ్ అలానే చదివేదాన్ని నేను. తర్వాత ఒక టీచర్, ట్యూషన్ టీచర్ ఏవైతే ఉన్నారో, మా ట్యూషన్ టీచర్ అనేవాళ్ళు ఆవిడ వచ్చారు. ఆవిడ దగ్గరికి నేను వెళ్ళేదాన్ని ట్యూషన్కి ఎవ్రీడే. బట్ నాకు ట్యూషన్కి వెళ్ళిన యాక్చువల్గా అంత బ్రెయిన్లో అంత అర్థమయ్యేది కాదు. ఏదో వాళ్ళు చెప్పేవాళ్ళు, నేను వినేదాన్ని అంతే. కానీ మనకు సెల్ఫ్ రియలైజేషన్ ఎలా అయిందంటే, నేను ఏదో చదువుతున్నాను. ఒకరోజు నేను అలానే డంబ్గా ఏదో పేరుకే టీచర్ దగ్గర కూడా అలానే చదువుకునేదాన్ని. కానీ ఒక్కరోజు అయితే మా టీచర్ నన్ను పక్కన కూర్చోబెట్టుకొని, నువ్వు అసలు ఎందుకు చదవాలి, నువ్వు చదవాల్సిన పని ఏంటి, నువ్వు అసలు ఎందుకు ఈ బుక్స్ అన్నీ చదవాలి అనేది అదంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు నాకు అర్థమైంది. సో నా బిగ్ పిక్చర్ ఏంటంటే, ఓన్లీ క్లాస్ 10thలో మంచి మార్క్స్ తెచ్చుకోవడం కాదు. క్లాస్ 10th వరకు అందరూ ఏం చెప్పారంటే, క్లాస్ 10thలో 10/10 తెచ్చుకో చాలు. నేనేమనుకున్నాను, సో అంతవరకే ఏమో, ఇంక 10/10 తెచ్చుకోవడం వరకే ఏమో, ఇంకా దాని తర్వాత ఏమీ ఉండదేమో అని అనుకున్నాను. కానీ 10th క్లాస్ ఎప్పుడైతే అయిపోయి ఇంటర్కి వెళ్ళానో అక్కడ తెలిసింది, ఇది ఒక చిన్న పిల్ల కాలువ, దీనికంటే ఇంకా పెద్ద ఒక పెద్ద రివర్ ఉంది అని ఇంటర్మీడియట్లో తెలిసింది నాకు. ఇది ఒక చిన్న కెనాల్ మాత్రమే, ఇక్కడ రివర్ గురించి తెలిసింది. ఇంటర్మీడియట్ అయిపోయాక గ్రాడ్యుయేషన్కి ఎప్పుడు వెళ్ళానో, గ్రాడ్యుయేషన్లో ఇంటర్ వరకు ఏం చెప్పేవాళ్ళు అందరూ, అన్ని సబ్జెక్ట్స్లో అవుట్ ఆఫ్ తెచ్చుకోవాలి మొత్తం. ఇవి యాక్చువల్గా ఇంటర్మీడియట్లో నేను బయాలజీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, దీస్ 4 ఆర్ మై సబ్జెక్ట్స్. సో దీంట్లో అవుట్ ఆఫ్ తెచ్చుకోవాలి. ఇంకా లాంగ్వేజెస్ అండ్ ఇంగ్లీష్ అండ్ సంస్కృత్ ఈజ్ మై లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్. సో దీంట్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. ఇంకా ఇంటర్లో మొత్తం ఇంకా ఉంటాయి కదా, లాస్ట్లో 2 ఇయర్స్ది కలిపి 1000 అనమాట టోటల్ మార్క్స్ ఇంటర్కి. సో అందులో మ్యాక్సిమం 950 దాటాలి అనే ఇంకా అందరూ చెప్పేవాళ్ళు. సో అలా అది నా బ్రెయిన్లో పెట్టుకుని, సో అప్పుడు నాకు ఇంటర్మీడియట్ మళ్ళీ నాకు ఓషన్ లాగా కనిపించింది. ఆ ఓషన్ని చూసుకొని, అమ్మ మళ్ళీ ఓషన్ దాటాలి అనుకొని ఆ రేస్లో స్టార్ట్ అయిపోయాను అనమాట. తర్వాత ఇది దాటేశాక గ్రాడ్యుయేషన్లోకి వచ్చాక ఇదేమనిపించింది నాకు, కొంచెం రివర్లా అనిపించింది. గ్రాడ్యుయేషన్ ఇంకా పెద్ద ఓషన్లా అనిపించింది. సో అలా మనం ఏమనుకుంటాము, ఇంతవరకే అయిపోయింది, మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది, క్లాస్ 10th అద్దరగొడితే చాలు. కానీ అలా కాదు. అలా ఉంటే మనము అలా అనుకొని మీరు బట్టి చదివారనుకోండి, అక్కడితోనే ఆగిపోతుంది మీ చదువు, మీ నాలెడ్జ్ అనేది అక్కడితోనే వేస్ట్ అయిపోతుంది. కానీ ఈ 10th మీతో పాటు వచ్చేది ఏంటంటే, నెక్స్ట్ క్లాసెస్ వరకు మీరు ఇక్కడ ఏదైతే చదువుతారో, మీ నాలెడ్జ్ ఇక్కడ ఏదైతే అది గెయిన్ చేశారో, అది పట్టి చదవడం కాకుండా నిజంగా చదువుంటే, నిజంగా మీ నాలెడ్జ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీ ఇంటర్మీడియట్కి మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే, మీరు బట్టి పట్టకుండా నిజంగా జెన్యూన్గా చదివితే, సో ఈ ఇంటర్మీడియట్ నుండి ఆ నాలెడ్జ్ మీకు మీ బ్యాచిలర్స్ వరకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలా ఈ నాలెడ్జ్ మీరు పెంచుకుంటూ పోతే
అదనేది మీ బ్రెయిన్లో ఉంటే పడి చదవడం కాదు, బట్టి చదవడం కాదు, నేను జెన్యూన్గా చదవాలి అని మీ బ్రెయిన్లో ఎప్పుడైతే ఉంటే అప్పుడు ఇలా నాలెడ్జ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఒక బేస్ స్ట్రాంగ్ అవుతూ వెళ్తుంది. మీ నాలెడ్జ్ బేస్, మీ ఎడ్యుకేషన్ బేస్ అనేది స్ట్రాంగ్, ఒక లేయర్ 10th క్లాస్ బేస్, తర్వాత ఇంటర్మీడియట్ ఇంకో లేయర్, తర్వాత గ్రాడ్యుయేషన్ ఒక్కో ఇయర్ ఒక్కో బేస్గా ఫామ్ అయ్యి ఒక పెద్ద బిల్డింగే మీ లైఫ్లో, మీ చదువు అనేది ఒక పెద్ద బిల్డింగ్ లాగా మల్టిపుల్ ఫ్లోర్స్తో ఒక పెద్ద బిల్డింగ్ లాగే కనిపించిన బిల్డింగ్ లాగా తెలుసా మనకు. మన చదువు అనేది మనకు కనిపించదు, కానీ మనం దాన్ని పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసుకొని పర్ఫెక్ట్గా చదువుకొని ఆ నాలెడ్జ్ని ఒక ఇయర్లోని నాలెడ్జ్ని ఇంకో ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే ఒక్కో ఫ్లోర్ మనం వేసుకుంటూ వెళ్ళినట్టు. సో అలా చదవండి, అలా ప్లానింగ్తో అలా బేస్ మీకు ఉంటుంది, ఒక బేస్ ఉండిపోతుంది నాకు అని చదవండి. జస్ట్ ఈ ఒక్క ఇయర్ క్లియర్ చేస్తే చాలు, ఈ 10th క్లాస్ క్లియర్ చేస్తే చాలు, ఇంటర్మీడియట్ క్లియర్ చేస్తే చాలు అనుకొని చదవద్దండి. బేస్ ఫామ్ అవ్వాలి నాకు. మీరు ఇంటర్లోకి వెళ్ళాక 10th క్లాస్లో ఉన్న బేసిక్స్ మొత్తం మర్చిపోయారనుకోండి, అప్పుడు ఏం లాభం ఉండదు మీకు. ఏం లాభం ఉంటుంది అప్పుడు? మీకు మళ్ళీ 10th క్లాస్లో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. మొత్తం ఏం స్టార్ట్ చేయరు కదా, ఎక్కడి వరకు 10th క్లాస్లో స్టాప్ అయిందో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తారు కదా. మళ్ళీ ఆ 10th క్లాస్లో ఉన్న ప్రీవియస్ టాపిక్స్ మొత్తం ఏం చెప్పారు కదా. అలా దిస్ ఈజ్ మై స్టోరీ. అండ్ వాట్ షుడ్ బీ ద పర్పస్ ఆఫ్ స్టడీస్ చెప్పాను కదా. పర్పస్, మీ పర్పస్ అనేది ఏంటి అసలు? మీరు చదువుకోవడానికి మీ పర్పస్ ఏంటి? ఆ పర్పస్ అనేది మీకు మీ బ్రెయిన్లో ఉండిపోవాలి. అది మీరు డిసైడ్ అయ్యాలి. ఇందాక రాశారు కదా, ఇప్పుడు ఆ పేపర్ మీరు గోల్ రాశారు కదా, కింద సేమ్ నెక్స్ట్ లైన్లో మీ పర్పస్ ఏమైతే ఉందో మీ పర్పస్ రాయండి. వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ స్టడీయింగ్? సో మనకు కొంతమంది ఇంజనీర్ అవ్వాలని, కొంతమంది డాక్టర్ అవ్వాలని అలాంటి పర్పస్తో మనం చదువుకుంటుంటాము కదా. అలాంటి పర్పస్తో మనము చదువుకోవాలి కరెక్టే, కానీ బట్టి కొట్టి అలాంటి పర్పస్తో చదువుకోకూడదు. చెప్పాను కదా, శుద్ధ వేస్ట్ అది. మీకు అసలు పనికిరాదు, మీకు బేసే ఉండదు అలా చదువుకున్నా కూడా మీరు. సో మనకు ఫస్ట్ ఏముండాలంటే మన బ్రెయిన్లో ఒకటి, ఫస్ట్ మనకు ఏంటి, మన ఫ్యామిలీ వరకు మనకు ఎలా ఇంపాక్ట్ అవుతుంది మన ఎడ్యుకేషన్ అనేది. ఇప్పుడు చూడండి, మన ఫ్యామిలీ మీరు ఫస్ట్ ర్యాంక్ మీరు 10thలో 10/10 తెచ్చుకున్నారనుకోండి, ఫస్ట్ ఏంటి, మన ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుంది, మీ ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుంది దానివల్ల. సెకండ్ ఏంటి, మీ రిలేటివ్ సర్కిల్లో ఎవరైతే ఉన్నారో పిల్లలు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళు కొంతమంది ఇళ్ళలో 10th క్లాస్ వరకే ఆపేస్తారు. అమ్మాయిలు అయితే మీరు గ్రేట్గా ఏదో ఒకటి చేశారనుకోండి, మీ రిలేటివ్ సర్కిల్లో ఎంతమంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. మీ రిలేటివ్స్, మీ సొసైటీలో, మీ చుట్టుపక్కల ఎంతమంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ పిల్లల్ని కూడా చదివిస్తారు కదా. అది మీరు సొసైటీలో మీ చుట్టూ ఉన్న సర్కిల్లో ఇంపాక్ట్ తెచ్చినట్టే కదా. తర్వాత ఇంకొంచెం బిగ్గర్ ఇంపాక్ట్ చేస్తే మనము సొసైటీలో అనేది ఇంపాక్ట్ చేయగలం. మనం సొసైటీ మొత్తానికి ఇంపాక్ట్ చేయగలం ఇంకొంచెం లార్జర్ స్కేల్లో వెళ్తే. సో అలాగా మనము ఒక్కో లెవెల్లో, ఒక లెవెల్లో మన ఫ్యామిలీని, ఒక లెవెల్ వరకు మన రిలేటివ్స్ని, ఒక లెవెల్ వరకు మన సొసైటీని అలా మనము ఇంపాక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనము చేసే పని మీరు 10/10 ఒక్కటే కాదు. ఇప్పుడు చూడండి, డాక్టర్ అయ్యారనుకోండి, డాక్టర్ అయ్యి అందరూ ఫ్రీగా ఏదైతే ఉందో సేవ చేయాలని అనుకోరు. కొంతమంది ఎంతైనా డాక్టర్ అంటే డాక్టరే. ఒక కాంప్లికేట్ సర్జరీని సక్సెస్ఫుల్గా చేస్తే అప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఒక్కరైనా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఒక వేరే పర్సన్ ఫ్యామిలీ మొత్తాన్ని మీరు ఇంపాక్ట్ చేసిన వాళ్ళుగా అవుతారు కదా. అక్కడ మీ ఫ్యామిలీ ఒక్కటే ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఆ పర్సన్ యొక్క మొత్తం
మొత్తం ఫ్యామిలీ అనేది ఇంపాక్ట్ అయి ఉంటుంది కదా. రిలేటివ్స్ ఆ పర్సన్ యొక్క రిలేటివ్స్, మన రిలేటివ్స్ అందరూ ఇంపాక్ట్ అవుతారు. చుట్టూ ఉన్న సొసైటీ మొత్తం ఇంపాక్ట్ అవుతుంది. ఆ న్యూస్లోకి వెళ్ళి చాలామంది న్యూస్లో కూడా దాన్ని ఫేమస్ చేస్తారు కదా, ఈ ఫలానా డాక్టర్ ఇంత కాంప్లికేట్ సర్జరీని ఇంత టైంలో చేసి ఒక లైఫ్ని కాపాడారు అని అలాగ చేస్తారు కదా. సో మనం చేసే ఇంపాక్ట్ అనేది మనము అలా లార్జ్ స్కేల్లో ఇంపాక్ట్ చేయాలి. ఈ 3 స్టేజెస్లో అట్లీస్ట్ కొంతమంది మన ఫ్యామిలీ వరకు అయినా ఇంపాక్ట్ చేయగలిగితే అది కూడా గ్రేటే. చిన్న ఇంపాక్ట్ అయినా ఇంపాక్టే కదా. రిలేటివ్స్ వరకు మనం ఇంపాక్ట్ చేయగలిగితే, మన ఫ్రెండ్ సర్కిల్, మన రిలేటివ్స్ వరకు, మన నైబర్హుడ్ ఏదైతే ఉందో అంతవరకు ఇంపాక్ట్ చేయగలిగిన ఇంపాక్టే కదా. మళ్ళీ సొసైటీ వరకు మనం ఏదైతే ఉందో ఇంపాక్ట్ చేయగలిగినా అది పెద్ద ఇంపాక్ట్. చూడండి, చిన్న ఇంపాక్ట్ పెద్ద ఇంపాక్ట్ అని కాదండి, మనం ఒకటి చేస్తున్నాము దానివల్ల ఈ సొసైటీలో అనేది ఇంపాక్ట్ అవుతుంది. సొసైటీ ఇంపాక్ట్ ఒకటే కాదు మనకు కూడా ఎంతో లాభం వస్తుంది కదా, మనకు కూడా సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. మీరు మంచిగా ఎర్న్ చేయగలరు, మంచి పొజిషన్లో ఉండగలరు, మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది. సో మీ లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది. అలాగా ఇప్పటి వరకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు ఫ్యూయల్ లాగా అనమాట. మీ లైఫ్లో ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయనుకోండి, ఈ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోతున్నానే ఈ పని అని అనుకోవద్దండి. ఈ ప్రాబ్లమ్సే ఫ్యూయల్. ఈ ప్రాబ్లమ్స్ మనలో హంగర్ని క్రియేట్ చేస్తాయి. హంగర్ కూడా ఫ్యూయలే కదా. ఆ హంగర్ క్రియేట్ అవ్వడం వల్ల ఒక అవుట్పుట్ తేవాలి, ఒకటి సాధించాలి, ఒక గోల్ అనేది ఫుల్ఫిల్ చేయాలి అనేది మనకు ఫ్యూయల్ అనేది, ఈ ప్రాబ్లమ్స్ అనేది మనలో హంగర్ని పెంచుతుంది. ఈ హంగర్కి ఫ్యూయల్ ఈ ప్రాబ్లం, అండ్ ఈ ప్రాబ్లం మన గోల్ని ఫుల్ఫిల్ చేయడానికి ఫ్యూయల్గా యాడ్ అవుతుంది. సో అలా ఒక్కటి ఇంకో దాంతో ఇంటర్ రిలేటెడ్ ఉందన్నమాట కదా. ఇలా ఒక్కోటి ఇంకోటితో ఇంటర్లింక్డ్గా ఉంది. సో మీరు ఏదో చదువుతున్నాము, ఏదో పేరుకి చేస్తున్నాము అని గోల్ ఏమీ లేకుండా సింపుల్గా చేయడం మర్చిపోయి రాశారు కదా పేపర్లో గోల్, అండ్ ఏదైతే మీ యాంబిషన్, ఏదైతే మీకు పర్పస్ ఉందో, మీరు ఎందుకు ఈ లైఫ్ ఎందుకు జీవిస్తున్నారో మీకు పర్పస్ ఉంది కదా మీ దగ్గర. ఇప్పుడు మీకు పర్పస్ వచ్చేసింది కదా బ్రెయిన్లో. గోల్ అండ్ పర్పస్ పేపర్లో రాశారు కదా, ఆ పేపర్ని ఒకసారి చూసుకొని డిసైడ్ అయిపోయి మీ లైఫ్లో మీ గోల్ ఏంటో, మీ పర్పస్ ఏంటో అక్కడి నుంచి ఇంచు కూడా కదలకుండా అక్కడ చైర్ వేసుకొని కూర్చొని పోండి. ఫుల్ఫిల్ చేసేంత వరకు బయటికి వెళ్ళక్కర్లేదు. మీరు ఫుల్ఫిల్ చేస్తారు అని నాకు తెలుసు. చూడండి, మిమ్మల్ని నేను సెల్ స్క్వాడ్ అని ఎందుకు పిలుస్తాను తెలుసా? సెల్ చాలా చిన్నగా ఉంటుంది, కానీ సెల్ ఈజ్ ది ఎగ్జిస్టింగ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కే సెల్ అనేది ఇంపార్టెంట్. మీరు ఇప్పటికీ చిన్నగా ఉన్నారు, కానీ ఫ్యూచర్లో మీరు చేసే గొప్ప పనులు అనేది ఎవ్వరు ఊహించలేరు. అలాగా మీరు నా సెల్ స్క్వాడ్. అందుకే చిన్నగా బుజ్జిగా క్యూట్గా కనిపించినా కూడా మీరు అనేది స్క్వాడ్ లాగా మీరు ఏదైనా చేసి పడేయగలరు. మీరు లేనిదే మీరు నెక్స్ట్ జనరేషన్ కదా, మరి మీతోనే జనరేషన్స్ చేంజ్ అవ్వబోతున్నాయి. సో అది బ్రెయిన్లో పెట్టేసుకొని మీ మీద చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. అండ్ మీ షోల్డర్స్ చిన్న షోల్డర్స్ అయినా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది మీ మీద. నెక్స్ట్ జనరేషన్కి మీరే ఇన్స్పిరేషన్ అవ్వాలి. సో యూ కెన్ నెక్స్ట్ జనరేషన్ వరకు కాకపోయినా అట్లీస్ట్ మన ఫ్యామిలీ సర్కిల్ వరకు అయినా మన ఫ్యామిలీని హ్యాపీగా ఉంచగలం. మనది ఏదైతే ఉందో ఆ గోల్ని మనం ఫుల్ఫిల్ చేసుకోగలం అనేది బ్రెయిన్లో పెట్టుకొని ప్లాన్ చేసేసుకోండి. ఇప్పుడు మీ గోల్ ఏంటో తెలిసిపోయి ఉంటుంది, పేపర్లో చూసేసుకోండి. కింద రాశారు కదా పేపర్లో చూసేసుకోండి. అండ్ మీ పర్పస్ ఏంటో మీకు తెలిసిపోయి ఉంటుంది, ఇంకోసారి పేపర్లో చూసుకొని బ్రెయిన్లో ఫిక్స్ చేసేసుకోండి. ఏమైనా ఇక్కడ నుంచి కదలొద్దు, ఈ గోల్ నుంచి, పర్పస్ నుంచి. సో నా సెల్ స్క్వాడ్ అద్భుతాలు చేస్తారని నాకు తెలుసు. సో ఆల్ ది బెస్ట్ for everything, for your future, for your life, everything. So this is your master teacher signing off. Bye bye. Oh,
సారీ, టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోద్దండి. లింక్ ఈజ్ ఇన్ బయో. సో దట్స్ ఇట్, బాయ్.